ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వ్యక్తులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయుచున్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, దినదినము ఒక అమూల్యమైన విషయాలు ధ్యానం చేస్తూ ఎన్నో దేవుని హృదయములోని ఆలోచనలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దినమున ఈ సమయమున ప్రభు మనతో మాట్లాడుతున్న అంశభాగం ఏమిటి అనగా, దేవుడు తన బిడ్డలకు వెల్లడిపరుచున్నది ఏమిటి? వెల్లడిపరుచుట. రండి మూలవాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఈరోజు మనం ఎక్కడ చదువుతున్నా వెల్లడి, ఇది ఆయన వెల్లడిపరిచేది అని మనం చూద్దాం. వెల్లడిపరచుట అనంటే మనసులో ఉన్నవి బయటికి చెప్పుట అని అర్థం. సహజంగా కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడుతున్నామంటే చెప్పరు. అప్పుడు అడుగుతారు, ఎవరైనా చెప్తారు, వాళ్ళు వెల్లడి చేయకపోతే నేనేం చెప్తానబ్బా, నేను అడిగాను నా ధర్మం కొద్దీ, వాళ్ళు వెల్లడి చేయలే అంటారు. అవును, ఈ మధ్య కాలంలో నేను కూడా కొందరితో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి దేవుని మందిరానికి దేవుని సహవాసానికి ఎందుకు దూరం అవుతున్నారంటే మౌనం. నేను అందుకే ఈ సందర్భంలో ఒక సహోదరితో ఒక పిల్లోనితో ఒక మాట మాట్లాడాను. బాబు, గలగలగలా మాట్లాడే వాళ్ళు పంచనైనా ఉండొచ్చు, ఈ ముచ్చోళ్ళు ఎప్పుడు ముంచుతారో తెలియదు, వీళ్ళు మాట్లాడరు అని అన్నాను. నిజమే అంకుల్ అన్నాడు వాడు కూడా. వాళ్ళ ముందరే అన్నాను, చాటుకుపోయేం అనలా. ఈ ముచ్చుగా ఉంటారు చూడు, మనం 10 మాట్లాడితే వాళ్ళు ఏమి తెలియనట్లు, ఇంకా మన భాషలో చెప్పాలంటే నంగబూచుల మాదిరి ఆహా అనే వ్యక్తం చేసిన, అన్నీ తెలుసు. వెల్లడి చేయాల్సినప్పుడు ఏం చేయాలి? వెల్లడి చేయాలి. బాధపడుతున్నావా? ఏందమ్మా మనసులో అంతగా కొనుక్కుంటున్నావు అని అడిగాడు ఏలి. ఏందో నేను కొనుక్కుంటున్నానులే అనిందా హన్నా? వెల్లడిపరిచింది. అయ్యా సేవకుడా, నా బాధ ఇది, చాలా దినాల నుంచి మందిరానికి వస్తున్నాను, కానీ నా గర్భము మూయబడింది. అమ్మా, దాని కొరక అంతగా ఆందోళన పడుతున్నావు? దేవుడు నీకు మేలు చేస్తాడు. రాగల దినాల్లో తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడని దేవుని సేవకుడు మాట్లాడాడు. ఆమె వెల్లడి పరచకపోతే, అంటే తన మనస్సులో ఉన్న బాధను చెప్పకపోతే దేవుని సేవకుడు ఏం చేసేవాడు కాదు. తన మనస్సులో ఉన్న బాధను చెప్పకపోతే దేవుడు కూడా ఏం చేయడు. అంటే ఇప్పుడు హన్నా అది ఒక్కసారి మందిరానికి వచ్చిందా? ఏటేటా అని రాయబడింది. ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ప్రతి సంవత్సరం వస్తున్నారు, తిరణాలు చేసుకొని పోతున్నారు, కానీ ఈమెం చేయాలా? వెల్లడి చేయాల దేవునికి. కానీ ఎప్పుడైతే వెల్లడి పరిచిందో ఆమె బాధ నుంచి విడుదల పొందింది. సో ఈరోజు దేవుడు తన బిడ్డలకు వెల్లడి పరిచేవి ఏవో కొన్నింటిని మనం చూద్దాం, సరేనా? రండి యెషయా గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనాన్ని మనం చూద్దాం. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు చదవాలి. తెలుసుకున్నట్టు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. చాలు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ వాస్తవానికి ఈ 19వ అధ్యాయములో ఐగుప్తు విగ్రహములను గూర్చి దేవుని పిల్లలు కలవరపడుతూ ఉన్నప్పుడు, రకరకాలైన ఆందోళన పడుతూ ఉన్నప్పుడు,
దేవుడు వారితో మాట్లాడిన మాట 21వ వచనంలో ఏమన్నాడు అంటే, ఐగుప్తీయులు తెలుసుకొనున్నట్లు యెహోవా తనను తాను ఏం చేస్తాడు, వెల్లడిపరుచుకుంటాడు అన్నాడు. అవును ప్రియులారా, ఈరోజు దేవుడు వెల్లడిపరిచేవి ఏవో మనకు తెలిసినప్పుడు మనం కూడా అవే విషయాలను మనసులో పెట్టుకొని ఆ తండ్రి బిడ్డలముగా మనం కూడా వాటిని వెల్లడిపరచాలి. మన ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో, రక్త సంబంధికులతో, బంధుమిత్రాదులతో, సంఘ విశ్వాసులతో దేవుని సన్నిధానంలో మనం వెల్లడిపరచాలి. ఏమేమి వెల్లడిపరచాలో మనము, దేవుడు కొన్ని విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. 8వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు ప్రియులారా, మొట్టమొదటిది దేవుడట తనను నమ్ముకున్న లేదా తన ప్రియమైన బిడ్డల కొరకు తన ప్రేమను వెల్లడిపరిచాడు. తను నమ్మిన బిడ్డల కొరకు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మనమందరం మన కుటుంబాలలో మన పిల్లల ఎడల, భార్య భర్త ఎడల, లేదా భర్త భార్య ఎడల తప్పనిసరిగా తమ ప్రేమను వెల్లడిపరుస్తారు. ఎలాగా? భార్య అయితే ఉదయాన్నే లేచి తన పిల్లల కొరకు, తన భర్త కొరకు వారికి కావలసినవన్నీ సిద్ధం చేస్తుంది. అంటే ఆమె కష్టపడి వారికి సుఖాన్ని అందించి తన ప్రేమను వెల్లడిపరుస్తుంది. అలాగే కుటుంబ యజమానుడు కూడా తన పిల్లల కొరకు, తన భార్య కొరకు కష్టపడి తను కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడానికి వెల్లడిపరుస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆలోచనను గుర్తెరిగి చదువుకొని ప్రయోజకులై వారు తమ స్థాయిలో తమ కాళ్ళ మీద నిలబడ్డప్పుడు వారు కూడా తమ తల్లిదండ్రులను ప్రేమించి వారు కూడా ఏం చేయాలి? తమ ప్రేమను వెల్లడిపరచాలి. అయితే ప్రతి ఒక్కటి వెల్లడిపరచడానికి ఒక క్రియ చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడానికి మన కొరకు ఏం పెట్టాడట? ప్రాణం పెట్టాడు. మనం కూడా మన కుటుంబాలను ప్రేమిస్తున్నాము అనడానికి తల్లి అయితే, ఆడబిడ్డ అయితే తమ పిల్లల కొరకు, భర్త కొరకు పని చేస్తుంది, కష్టపడుతుంది. అది ఒక క్రియ. యజమానుడు కష్టపడతాడు, అది ఒక క్రియ. పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవుతారు, అది ఒక క్రియ. అలాగే మనము దేవుని ప్రేమిస్తున్నాము అనడానికి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. మనము దేవుని ప్రేమిస్తున్నాము అనడానికి మనమేం వెల్లడిపరచాలి? మన ప్రేమను ఎట్లా వెల్లడిపరచాలి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనము కూడా మన క్రియల ద్వారా మన ప్రేమను వెల్లడి చేయొచ్చు. ఎలాగా అని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవద్దు, కానీ మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచూ ఉండుట చేత తన ప్రేమను, లేకపోతే దేవుని ఎడల మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అన్నాడు. అంటే పరిచర్య చేయడము అనబడేటటువంటిది క్రియ. ఒక పని చేయడం అనేది క్రియ ప్రియులారా. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? చాలామంది దేవుని కొరకు ఏమి చేయరు, కానీ పెదవులతో ప్రేమను వ్యక్తపరుస్తారు. నో. అందుకే దేవుడు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు భూమి మీద ఉన్న సర్వమానవాళిని పిలిచి కుడివైపున ఒక గుంపును, ఎడం వైపున ఒక గుంపును పెట్టాడు. ఎడం వైపున గుంపుతో అంటున్నాడు మీరు మేక లాంటి స్వభావాలు, కుడివైపున వాళ్ళ గుంపుతో అంటున్నాడు మీరు గొర్రె లాంటి స్వభావాలు. ఏంటి స్వభావాలు అంటే వీళ్ళని అన్నాడు, నేను ఆకలిగా ఉంటిని మీరు నాకు అన్నము పెట్టల, నేను వస్త్రహీనుడనై ఉంటుని మీరు నాకు వస్త్రము ఇవ్వలా, నేను ఏ ఇబ్బందిలో ఉన్నా మీరు నన్ను పరామర్శించాల రోగినై ఉన్నప్పుడు. వీళ్ళంటారు నువ్వెప్పుడు ఆకలిగా ఉంటే మేము అన్నం పెట్టలే ప్రభువా అని వీళ్ళు అన్నారు.
అదే మాట కుడివైపు ఉన్న వాళ్ళతో అన్నారు. నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు అన్నం పెడతారు, నేను దిగంబరనై ఉంటేనే నన్ను చేర్చుకుని వస్త్రాలు ఇస్తుంది, నేను రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చిద్దరు అంటే నువ్వెప్పుడు బాగలేవు ప్రభువా అని వీళ్ళు అడిగారు. వీళ్ళిద్దరితో చెప్పిన మాట ఏంటంటే, ఈయన సహోదరులలో, కుడివైపున వాళ్ళతో అంటారు, ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనక నాకు చేసినట్టు, ఈయన సహోదరులో ఒకరికి మీరు చేయలేదు గనక నాకు కూడా మీరు చేయాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రియ అనేది దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనడానికి ఒక పని చేసి నిరూపించడం, ఒక పని చేసి నిరూపించడం. అందుకే దేవుడు ప్రభునందు ప్రియులారా, మనం పని చేసుకోవడానికి మనకేమిచ్చాడో తెలుసా? దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ఆ ఆరోగ్యము శక్తి చేత మనం పని చేసినప్పుడు మనము సంపాదించిన దాంట్లో మనం తిని మనం మింగి మనం వెనకాల ఎత్తి పెట్టుకోవడం కాదు దేవుని పని చేయడం అంటే, దేవుని ప్రేమించడం అంటే. దేవా నేనెటూ నీ పని చేయలేను, ఇదిగో నీ పని చేసేటటువంటి బిడ్డలకు నా వంతుగా నేను అర్పించే అర్పణ పని జరుగుతుంది అని వర్ధిల్లిన వాటిలో ఇవ్వడము కూడా ఒక భాగం. అవును ప్రియులారా, నేను చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులతో ఎలాగ మొబైలైజ్ చేస్తాను అంటే, చాలామందిని ఒక చోటుకి వెళ్ళాను. భార్యాభర్త ఇద్దరు టీచర్లు, ఒక్కొక్కరికి 1,05,000 రూపాయలు జీతం, ఒక్కొక్కరికి, సంవత్సరానికి కాదు నెలకు. అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి నెలకంత 2,10,000 రూపాయలు, 2,10,000 రూపాయలు. ఈ దౌర్భాగ్యులు ఏం చేస్తారు తెలుసా? అందరూ కదండి, చాలా మంది ట్యాక్స్ పడకోకుండా ఉండాలి అని. ఎందుకంటే మన యొక్క డబ్బులు సంవత్సరానికి ఇన్ని లక్షలు దాటితే ట్యాక్స్ పడుతుంది బ్యాంక్లో. వీళ్ళు శాలరీ తీసుకునేటప్పుడు ప్రతి లక్ష పైన తీసుకుంటున్నారు అంటే కంపల్సరీ వీళ్ళు 2,000-3,000 రూపాయలు గవర్నమెంట్ పట్టేసుకుంటారు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే లోన్లు పెడతారు. ట్యాక్స్ పడకోకుండా ఉండాలంటే ఏం చేస్తారు? లోన్లు పెడతారు. అంటే మాకు డబ్బులు మిగులుబాటు లేవు, మేము ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉండి కట్టుకుంటున్నాం అనడానికి లోన్లు పెడతారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళి ఏం చెప్పానంటే, అయ్యా మీకు దేవుడు 2,00,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు కదా, ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? పలానా చదవండి. ఎంతండి వాళ్ళకి ఫీజు? సంవత్సరానికి పాపకు 1,00,000 రూపాయలు, బాబుకు 1,50,000 లక్ష అండి. అంటే మీరు 1 నెల 10 రోజుల జీతాన్నే మీరు ఖర్చు పెడుతున్నారు పిల్లల చదువు కోసం. ఇంకా 11 నెలలు, దాదాపు 10 నెలల జీతం మీకు దగ్గర 20 లక్షల దాకా మిగులుబాటు అవుతుంది. ఒక సేవకుడిగా నేను ఏం చెప్తున్నానంటే, నాకు ఇవ్వద్దు. నేను కొంతమంది పేద సేవకులు ఉన్నారు. ఏమండి, మొన్నటి దినాన ఒక సేవకుడు మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోయింది ప్రియులారా. ఆయన ఊరు వదిలిపెట్టేసి ఒక ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్నాడు. సరిగా సేవకులకు అందరికీ అన్నీ ఉంటాయనుకోవడానికి లేదు. ఆయనకు సమయానికి తినక పిల్లలు చదివించుకోవాలని ఇలాగ రకరకాల ఇబ్బందులలో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో స్టంట్ వేశారు. ఇప్పుడు ఆయన నెలకు హార్ట్ అని, షుగర్ అని, బీపీ అని, ఈ రోగాలన్నిటికీ కలిపి 2,500 రూపాయలు మెడిసిన్ నెలకు వేసుకోవాలి. ఆయన భార్యకు షుగరు, ఆమెకు ఒక 500 నుంచి 1,000 రూపాయలు బీపీ షుగర్కి ఆమెకు ట్యాబ్లెట్లు అవుతాయి. ఈయన చర్చిలో ఈయనకు వచ్చే కానుక, నేను ఆయనతో చెప్తున్నాను, మీతో కాదు, టీచర్తో చెప్తున్నాను. ఆయన చర్చిలో ఆయనకు వచ్చే కానుక మహా అంటే నెలకు కలిపితే ఒక 3,000 లేదా 4,000 రూపాయలు వస్తాయి. కరెంటు బిల్లు కట్టుకోవాలి, ప్లస్ ఆ చర్చిని డెవలప్ చేసుకోవాలి. ఏదైనా బల్బ్ పోయిందంటే, ఫ్యాన్ పోయిందంటే బిగించుకోవాలి. చాలా కష్టపడుతున్నాడండి సేవకుడు. మీకు 2 లక్షల డబ్బులు వస్తాయి కదా, ఒక 1,000 రూపాయలు, 2,000 కూడా అడగలేండోయ్, 1,000 రూపాయలు ఆ సేవకునికి ప్రతి నెల మీరు ఫోన్పే వేయండి. మోకాలొంగిన ప్రతిసారి మీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తాడండి అన్నాను. ఆయన అన్నాడండి, అదెంత భాగ్యం, ఇవ్వండి బ్రదర్ ఆ నెంబర్ అన్నారు. నేను పొంగిపోయి ఆయనకు నెంబర్ ఇచ్చి, ఈ నెంబరేనండి అని మళ్ళా ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారండి ప్రతి నెల మీకు ఒక ఆయన 1,000 రూపాయలు వేస్తాడు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నేను ఇంకా అలాగ కొన్ని కుటుంబాలు మీకు యాడ్ చేస్తాను, మీకు ఏదో కొంచెమన్నా
క్రియారూపకంలో చేద్దాం అనుకుంటున్నానంటే, చాలా వందనాలన్న, పెద్దోడు నాకన్నా, వందనాలన్నా అన్నాడు. లింగులింగుమంటే 1 నెల వేశారండి. చెప్పిన ఉద్రేకంలో 1000 రూపాయలు వేశాడు. నేను వేస్తున్నాడులే అనుకున్నాను. తర్వాత మాట్లాడితే, లేదన్నా మీరు చెప్పిన ఆ నెలలో వేశాడు, తర్వాత వేయలేదన్నా నాకు అన్నాడు. నేను ఈయనను మళ్ళా ఒకసారి మొబైల్ ఇచ్చేద్దాను, మళ్ళీ ఇంక పోయి అడగడానికి అప్పు కాదు కదా, అప్పు కాదు, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి ఆయన కాకుండా అందరూ కూర్చున్నప్పుడు ఆ విశ్వాసుల మధ్యలో వాక్యం చెప్తున్నప్పుడు, మామూలుగా అయితే ప్రార్థన అయిపోయినాక నాతో మాట్లాడిపోతాడు, ఇప్పుడు మాట్లాడితే ఆ 1000 రూపాయలు మళ్ళీ ఏడడుగుతాడు అని ఈ పీసిని ఏదో మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి. అప్పుడు నేను అన్నానన్నా, ఆ ఆశ పెట్టింది నేనే నీకు, కాబట్టి నీకు ప్రతి నెల ఆ బాధ నేను తీసుకుంటానండి. ఇలాగ చెప్తున్నానని అతిశయోక్తి కాదు, కానీ నాకు దేవుని పిల్లలుగా మీరు ఇచ్చే అర్పణలో, దేవుని పిల్లలుగా ఇచ్చే అర్పణలో ప్రతి నెల అండి 1వ తేదీ పెన్షన్ అయినా 6 గంటల తర్వాత ఇస్తారేమో కానీ 6 కాకముందే అతని అకౌంట్లో డబ్బు వేస్తాను నేను. క్రియ వ్యక్తం చేయాలి మనం. అందుకే అన్నాడు 6వ అధ్యాయం 10వ వచనంలో, చేసిన ఉపకారమును మరచుటకు దేవుడు ఏమి సచ్చేటప్పుడు ఎత్తుకొని పోమంతా. అందుకే అన్నాడు, దేవుడు తన ప్రేమను వెల్లడి చేయడానికి మనకేం పెట్టాడంట? ప్రాణం పెట్టాడు. మనం ఏదైనా చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా, ఇది నాది అని చెప్పుకుంటేది ఉండాలి కదా. అలాగ లేకపోతే నిజంగా దౌర్భాగ్యులం పురుగులారా. ఇంకా ఏం వెల్లడిపరుస్తాడో చూద్దామా రండి. చాలా సమయం అయిపోతుంది, మాట్లాడుకుంటూ ఉంటే వెళ్ళిపోతుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 25 వరకు ఉన్న దేవుని వాక్యము. ఒకవేళ మనం 24-25 చదువుదాం, 24-25 చదువుదాం. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని కింద మనము చాలు. రెండవది ప్రియులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన నమ్మిన బిడ్డలమైన మనం కూడా ప్రేమను వెల్లడిపరచాలి. రెండవది విశ్వాసమును వెల్లడిపరచాలి. ఏంటట? విశ్వాసమును. అందుకే మీకు తెలుసు, యోహన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లోనికి మనం వెళ్తే, లోకమును జయించిన విజయము ఏంటట? మీ విశ్వాసమే అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసం. అందుకే కొందరు విశ్వాసం, కొంతమంది అవిశ్వాసం. అయితే ప్రియులారా, నేను ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు అండి, దేవుని ప్రియబిడ్డలమైన మనం కూడా అన్నట ఏం చేయాలి విశ్వాస విషయంలో అనంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఒక్కసారి మాట చూద్దాము, చాలా బాగుంటుంది. 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. 8వ వచనం మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. అది ప్రియులారా, దేవుని బిడ్డలమండి, ప్రతి స్థలములో మనము వెల్లడి పరచవలసినది ఏంటిని? విశ్వాసం. కొంతమంది అలాగే అడుగుతారు కదండి, ఎట్లా చేస్తున్నావు, ఎంత డబ్బులున్నాయో. సహజంగా ఎవరైనా ఏమైనా చేసేటప్పుడు, మనం మందిరం కట్టేటప్పుడు కూడా వచ్చిందిలే జగన్మోహన్ రెడ్డి నుంచి మూటలు అన్నారంట. నేను అనుకున్నాను, సిమెంట్ మూటలు వచ్చినా బాగుండు కదరా, డబ్బులు మూటలు పక్కన పెడితే మూటలంట. ఏం వాళ్ళ తోడబుట్టినటువంటి, లేకపోతే వాళ్ళ ఇంటి బియ్యంకుడినో అల్లున్నో అయినట్టు మూటలంట. నేను అనుకున్నాను, దేవా వాళ్ళు పంపించకపోని నన్ను ఉన్నతంగా ఊహించేసుకుంటున్నారు, చాలు ప్రభువా అని అనుకున్నాను నేను. అందరూ కొంతమంది అడిగారు, ఎట్లా చేస్తారు బ్రదర్ మీరు, ప్రతి నెల టీవీ పరిచర్య అంటారు,
ఆ తర్వాత యూట్యూబ్ పరిచర్య అంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. నేను ఒకే మాట చెప్తాను, ఫెయిత్ బ్రదర్ అంతే. ఇంత ఇస్తే వెళ్తాను, ఎవరి దగ్గరికి వెళ్ళను. ఇంత ఇస్తాము రా అన్నారని పోను. విశ్వాసం అంతే. దేవా, ఈ పని నేను చేస్తున్నాను, నీకు చెప్తున్నాను ముందు, నీకు చెప్తున్నాను ప్రభువా, ముందు నీ చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకు? ఆయన డైరెక్టరు, మనం యాక్టర్ అంతే. ఆయన స్టార్ట్ కెమెరా అన్నప్పుడే స్టార్ట్ చేయాలి మనం కదండి. మేడం డైరెక్టర్, ఆడ కెమెరా దగ్గర ఉంటుంది. ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు ఆడ రికార్డ్ అయ్యే బటన్ ఆన్ చేయగానే ఇట్లా అంటుంది, ఏం థమ్సప్పా అంటే స్టార్ట్ చేయని. అప్పుడు దగ్గొచ్చినా వాంతి వచ్చినా స్టార్ట్ చేయాలంగా, లేకపోతే చిప్పు వేస్ట్. సో ఆయన డైరెక్ట్ చేసేవాడు మనల్ని. విశ్వాసులమైనటువంటి మనము విశ్వాసముతో అడుగులు వేయాలి ప్రియులారా. అందుకే యేసు ప్రభువు వారి శిష్యులను చూడండి, ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. 17వ అధ్యాయం లూకాసు వార్తలో ఎప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. శిష్యులు ఏమడుగుతున్నారో చూడండి. శిష్యులు అంటే అపోస్తులు అంటే పిలువబడిన వారు అని. 17వ అధ్యాయం లూకాసు వార్త 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, చాలు ప్రియులారా. ప్రభువా మాకు డబ్బులు అని అడిగారా వాళ్ళు? ప్రభువా మాకు ఆస్తులు అని అడిగారా? ప్రభువా నీకున్నట్లు రోగాలు బాగు చేసే శక్తి మాకి అని అడిగారా? నో, నెవర్. వాళ్ళు అడిగింది ఏంటంటే, దేవా మా విశ్వాసాన్ని మీరేం చేయాలి? వృద్ధి పొందించు ప్రభువా. దేవునిందు ప్రియమైన వారలారా, మన దేవుడు విశ్వాసులమైనటువంటి మన ద్వారా విశ్వాసము వెల్లడవుతుంటే చూడాలి. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు వారి జీవితాల్లో కూడా విశ్వాసము సహితమైన ప్రార్థన కార్యము ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. చాలా కాలం ప్రార్థన చేసామన్నా, గుడ్. విశ్వాసంతో మొదలు పెడుతున్నారా? గుడ్. విశ్వాసంతో అడుగులేస్తున్నారా? గుడ్. విశ్వాసంతో చదువుతున్నావా? గుడ్. విశ్వాసంతో ఉన్నావు, ఉద్యోగం వస్తుంది, గుడ్. విశ్వాసము ఎప్పుడు కూడా సిగ్గుపడేటట్టుగా చేయదు ప్రియులారా. అయితే ఆ విశ్వాసాన్ని మన హృదయములో పటిష్టంగా కలిగి ఉండాలి. శిష్యులు అడిగారు, మాకు డబ్బులు ప్రభు అని అడగలే, కానీ విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభు అని. సో ఆయన ప్రేమ వెల్లడిపరిచే దేవుడు. తన బిడ్డలమైన మనము విశ్వాసాన్ని వెల్లడిపరచాలి, మనము ప్రేమను వెల్లడిపరచాలి. మూడవది ఏం వెల్లడిపరచాలో 119వ కీర్తనకు వద్దామా? 2 విషయాలు చదివి ముగిస్తానండి, వివరించలేని సమయం అయిపోయింది కాబట్టి. 119వ కీర్తన 130వ వచనాన్ని మనం చూద్దాం. 119వ కీర్తన 130వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు వెల్లడిపరిచేది తన బిడ్డల ఎడల. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చాలు ప్రియులారా. మూడవదండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన తన ప్రియబిడ్డలమైన మన జీవితాలలో వాక్యమును వెల్లడిపరిచే దేవుడు. ఆ వాక్యం ఏం చేస్తుంది అని కూడా మీరు అడిగితే అక్కడ అన్నాడు, తెలివి లేని వారికి అది ఏం చేస్తుందట? తెలివి కలిగించును. అవును ప్రియులారా, వాస్తవంగా ఈ వాక్యము నా హృదయాన్ని తాకకముందు, ఈ వాక్యాన్ని నన్ను నడిపించకముందు తెలివి లేనునండి నేను. జ్ఞానము లేదు, ఆలోచన విధానం లేదు, ఏ బుద్ధి జ్ఞానాలు లేవు. కానీ ఎప్పుడైతే వాక్యము వెల్లడి ఆయనో అప్పుడేమొచ్చింది? మనకు తెలివి వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా మనం చేస్తే ఆశ్చర్యపోయే రీతిగా ఉన్నాయి, ఎట్లా చేస్తున్నారా వీళ్ళు, ఎంత టాలెంట్ కదా. సో ఆ తెలివి ఎవరిది? వాక్యము ద్వారా కలిగింది. వాక్యము ద్వారా. అరే అసలు మనం ఇట్లా అనుకోలేదు కదా. నిజం ప్రియులారా, చాలామంది మందిర నిర్మాణం జరిగిన తర్వాత నాకు తెలిసిన ప్రతి సేవకులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, బ్రదర్ మీరు చాలా తెలివిగా ఈ పని చేశారు అన్ని పనులు అని. వాస్తవానికి ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ అన్నాడు, ఈ పక్కన వాస్తు, ఈ బాత్రూమ్లు ఉండకూడదు, వాస్తు ఉండకూడదు అని అన్నాడు. నేను అన్నాను, ఏంటి వాస్తు? ఈశాన్యం అంటావు, శ్మశానం అంటావు, నేను శ్మశానంలో తగిలేయా? ఏమైంది? వాస్తు ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వపు దినాల్లో అంతా ఒక ఇల్లు కట్టుకొని అందులోనే ఉంటూ వచ్చారు. అప్పుడు లేదా వాస్తు? వాస్తు మనిషి ఆలోచన. నో, నా కన్వీనియంట్ నాకు ముఖ్యం, నా దగ్గరికి ఆరాధనకు వచ్చే బిడ్డలకు వసతి నాకు ముఖ్యం, వాళ్ళు
ఇబ్బంది పడకోకుండా నాకు ముఖ్యం, అంతే తప్ప వాస్తు నాకు ముఖ్యం కాదు. బ్రదర్, ఇలాగైతే నేను మీతో కొనసాగలే. ఎవరు కొనసాగమన్నారు నిన్ను? దట్స్ ఆల్ ఎనఫ్, అంతే, వదిలేయి. తెలివి ఇచ్చాడు దేవుడు, ఎక్కడ ఏది ఎలాగ అమర్చుకోవాలో వాక్యము ద్వారా వెల్లడి అవుతాయి ప్రియులారా. చివరిగా ఒక్క మాట చూసి ముగిద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనాన్ని మనం చూద్దాం. అంధకారంలో నుండి 5వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపడుచుటకు మా హృదయములలో ప్రకాశించను. చాలు ప్రియులారా. 4వదండి, జ్ఞానము వెల్లడి ఆయను. జ్ఞానము ఏమైందట? వెల్లడి అయింది. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. కావున ప్రభునందు నా ప్రియమైన వారారా, మన దేవుని మనం ఆరాధిస్తూ ఆయన బిడలముగా మనం ఉంటే తన ప్రేమను వెల్లడిపరుస్తాడు. మనం కూడా ప్రేమను వెల్లడిపరచాలి క్రియల రూపములో. 2వది, విశ్వాసాన్ని వెల్లడిపరచాలి మనం. ఆయన మనల్ని విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు. 3వది, ఆయన వాక్యాన్ని పడిచినప్పుడు మనకు తెలివి లేకపోతే దేవుడు ఏమిస్తాడు? తెలివినిస్తాడు. 4వది, మహిమాస్వరూపైన దేవుడు జ్ఞానమును వెల్లడిపరుస్తాడు. అందుకే యాకోబు 1:5 అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగండి, తండ్రిని అడగండి. ఆయన ఎవ్వరినీ గద్దింపక ధారాళముగా దయచేయువాడు. కావున ప్రభునందు ప్రియులారా, ఆయన అంతరంగాల్లో ఉన్నది బయటికి వెల్లడిపరిచాడు. మన అంతరంగాల్లో ఉన్న ఆలోచనలు కూడా దేవుని బిడ్డలుగా మనమేం చేయాలి? బయటికి వెల్లడిపరచాలి. ఆశీర్వదిస్తాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాటల మాధుర్యతను విన్న నేను కూడా ప్రేమను, విశ్వాసమును, తెలివిని, మీ వాక్యము ద్వారా తెలివిని, జ్ఞానాన్ని వెల్లడిపరిచే తత్వాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి అని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నేను నమ్మిన బిడల మీద మీ ప్రేమను వెల్లడిపరిచారు నాయన. ఎలాగా అంటే మా కొరకై ప్రాణం పెట్టి. మేం ప్రాణం పెట్టబద్దులం అవసరము కాదు, కానీ మా క్రియారూపకంగా మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని వెల్లడిపరిచే మనస్సును మాకు కలుగు చేయండి తండ్రి. మీ సత్యవాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మా అంతరంగాల్లో ఉన్నది ప్రతిదీ కూడా బాహాటంగా బయటికి వెల్లడిపరిచి, దేవాది దేవుడు అయిన మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, మాటలు విన్న బిడ్డలు తమ హృదయాలలో ఏ ఏ బాధలు, మనోవేదనలు కలిగి ఉన్నాయో హన్నావలే మీ పరిశుద్ధ సన్నిధిలో వెల్లడిపరిచి ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.